గ్రామ అభివృద్ధి కోసం అందరం పాటు పాడుదాం మద్యపానం నిషేధిద్దాం. మా తిమ్మపురం గ్రామంలో అందరు పెద్ద మనుషులు ఒక నిర్ణయం చేసుకున్నారు కాబట్టి మాకు అందరికి సంతోషం. మందు తాగుడు చిన్నపిల్ల కానీ తాగి గొడవలు చేసుడు, ఆరోగ్యాలు ఖరాబు చేసుడు, సంసారాలు ఖరాబు చేసుడు, కుటుంబాలు ఖరాబు అవుతున్నాయి. మాకు ఇప్పటికే సంతోషం సారు. మళ్ళా చిన్న పిల్లలు కూడా తాగుతారు సారు. చిన్న తెలివని పిల్లలు తాగుతారు, పెద్దలు తాగుతారు, రోళ్ళ పొంటి తాగుతుంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మాకు సంతోషం సార్. చేయడం వల్ల సంసారం కాడికి ఇప్పుడు వ్యవసాయం కాడికి రారు, తాగి పంటరు, పని కాడికి రారు. ఆడలు చేయాలంటే చేయలేరు. ఏం చేస్తాం, మొగలు చేసే పని చేయలేము సారు. చిన్న చిన్న పిల్లలు కూడా వస్తాయి. పానం నష్టం కాదు, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి సార్. అందరికీ నమస్కారము. మా తిమ్మాపూరు మా ఊరు పెద్దలందరూ కలిసి మందు బంద్ చేస్తామని కట్టడి పెట్టి బంద్ చేసారు. చాలా కుటుంబాలు నష్టమవుతున్నాయి. ఒక్కొక్కరు తిని ఇంట్లోకి వచ్చి తాగి వచ్చి కూడా తిననీయక, పిల్లల బండనీయక, గిన్నెలు ఎత్తేసుడు, బోళ్ళు ఎత్తేసుడు, కొట్టుడు, బడతలు వీకుడు మస్తు డేంజర్. నేను కూడా మస్తు తిప్పలపడ్డా, మస్తు కష్టపడ్డా. దీనికి మందు గురించి మీకు అందరికీ నమస్కారం. ఇది మందు బంద్ చేయాలని బంద్ చేయించారు. చాలా సంతోషం. మందు బంద్ చేస్తే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. మంచిగా జీవులు పోయే జీవులు కూడా అది అవుతాయి. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండల్ తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలో గత కొద్ది నెలలుగా బెల్ట్ షాపులో మద్యం ఎక్కువగా అమ్మడం వల్ల చాలామంది యువత కానీ పెద్ద మనుషులు కానీ అందరూ ప్రతి ఒక్కరు మందుకు బానిసై ఎవరు పనులు చేసుకోకుండా తీవ్ర స్థాయిలో మందు అమ్మడం వల్ల ఇక్కడే విలేజ్లోనే ఉంటూ గొడవలకు దారితీస్తుంది. రీసెంట్గా మొన్న జరిగిన మా ఊళ్ళో సంఘటన, తిమ్మాపూర్లో బెల్ట్ షాప్లో తీసుకున్న మందులో గడ్డి మందు కలిపి ఒక మనిషిని చంపాలని ఒక 4 కుటుంబాలు ఈరోజు యశోద హాస్పిటల్ ఐసీయూలో తీవ్ర ఇబ్బందులకు గురవుతూ అక్కడ ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. దీని అందరినీ గమనించి ఊరందరం గ్రామస్తులం అందరం ఏమనుకున్నామంటే తిమ్మాపూర్లో మందు ఎక్కువ అమ్మడం వల్లనే ఇంత ఇబ్బందులకు గురవుతున్నాం కనుక అందరం కలిసి తిమ్మాపూర్లో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరం కట్టుబడి గ్రామంలో మందు అమ్మకుండా నిషేధిద్దామని గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. మందు బెల్ట్ షాప్లో అమ్మిన వారికి 5 లక్షల జరిమానా, మరియు ఎవరైనా తెలియకుండా కొన్నచో వారికి 10,000 జరిమానా. ఇలా కాకుండా సాటు మార్గంగా ఎవరైనా అమ్మినట్టయితే గ్రామంలో ఎవరైనా చూసి పట్టించినచో వారికి 5,000 పారితోషికం ఇస్తామని గ్రామ ప్రజలు అందరం నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి ఈ గత నెలల్లో మా విలేజ్లో చాలామంది భార్యాభర్తల మధ్యలో కానీ ప్రతి ఒక్కరికి గొడవలకు కారణం ఏంటంటే ఈ బెల్ట్ షాపులు, ఈ మద్యం. దీనివలన విచ్చలవిడి అమ్మడం వలన స్కూల్కు, డ్వాక్రా గ్రూప్కు దగ్గరలో ఉన్న బెల్ట్ షాపుల వల్ల డ్వాక్రా సంఘాలు వాళ్ళు డ్వాక్రా గ్రూప్ చిట్టీలు చేయడం కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలకు